14 కాదు, మార్చి 4 ప్రతి ఇయర్ మనం జరుపుకుంటాం ఈ రోజున వరల్డ్ ఒబేసిటీ డే. ఒబేసిటీ డే అంటే దాని అర్థము సెలబ్రేషన్ కోసం మాత్రమే కాదు, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా కాదు. మరి ఎందుకు ఈ డేని ఈ విధంగా రికగ్నైజ్ చేసుకుంటాము అంటే, ఒబేసిటీలోకి మనము అత్యంత వేగంగా ఒబేసిటీకి దగ్గరలో ఉన్నాము అని గుర్తు చేయడానికి మాత్రమే ఈ డేని ఇలా రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఒబేసిటీ డే అనేది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు గుర్తుకు రావాలి. ఈరోజు పుట్టినరోజు ఈ విధంగా మన లైఫ్లో ఎంత స్పెషాలిటీగా మనం సెలబ్రేట్ చేసుకుంటామో, ఈరోజు మార్చి 4 అనే డేని మనం వరల్డ్ ఒబేసిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది సెలబ్రేషన్ కాదు. ఒబేసిటీ అంటే మనము ఊబకాయంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము అని అర్థం. దీన్ని రికగ్నైజ్ చేసుకుంటూ మనం మన హెల్త్ని ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది ఒక డేగా గుర్తించుకొని, కనీసం ఆ ఒక్క డే నుంచైనా సరే మన గోల్స్ అండ్ అచీవ్మెంట్స్, మన హెల్త్ పట్ల ఎలా ఉండాలి అనే వాటిని డెసిషన్గా తీసుకుంటాము అనే విధంగా ఈ రోజుని రికగ్నైజ్ చేస్తారు వరల్డ్ ఒబేసిటీ డే. కానీ ఇక్కడ చాలామందికి అర్థం కానిది, అలాగే చేయలేనిది ఏంటి అంటే, ఒబేస్లో నుంచి ఎట్లా బయటికి రావాలి, అలాగే ఒబేస్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని చాలా రకాలుగా ఏవో ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక వీడియోస్ని ఫాలో చేసుకొని, ఏదో ఒక డైట్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఉన్న ఓవర్ వెయిట్లో నుంచి వెయిట్ లూజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏదో ఒకటి ఫాలో అయితే కాదు, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనం తీసుకునే రిజల్ట్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. అదేంటి అంటే, చాలా మందికి తెలియదు. కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, అలాగే జిమ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అనేవి, కంటెంట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన నార్మల్ డైట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మన బాడీ ఏం కోరుకుంటుంది, మన బాడీని మనం ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నాము అనే దాని గురించి ఒక మంచి అవగాహన. ఓవర్ వెయిట్కి వెళ్ళడానికి లేదా ఒబేస్లోకి వెళ్ళడానికి చాలా రీజన్సే ఉంటాయి. అది మెడికేషన్ పరంగా కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కావచ్చు, లేదా మనం తీసుకునే రకరకాల డైట్ యొక్క ప్రభావం వల్ల కావచ్చు, లేదా మన లైఫ్ స్టైల్ వల్ల కూడా కావచ్చు. అయితే మనం ఎందుకు ఒబేస్లోకి వెళ్తున్నాము అనేది ముందు అవగాహన నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ పనైనా మనకి అర్థమైనప్పుడు చేయగలిగే అంత సులభంగా, అర్థం కానప్పుడు చేయగలగటం చాలా కష్టంగా ఉంటుంది. అవును కదా? అలాగే మన బాడీ గురించి మనకి ఎప్పుడైతే అర్థమవుతూ ఉంటుందో అప్పుడు మన బాడీకి మనమే కోచ్గా మారే క్షణం అనేది వస్తూ ఉంటుంది. ఇలా మన బాడీకి మనం కోచ్గా మారాలి అంటే మనం ఇంటర్నల్గా మన బాడీలో అసలు బేసిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గైడ్ చేసుకోవాలి అనే విషయాల్ని కొద్దిగా చర్చించుకుందాం. మన బాడీలో మన జీవక్రియకి సంబంధించి, అంటే మన మెటబాలిక్ రేట్కి సంబంధించి మన బాడీ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది, ఎక్కడెక్కడ ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంది, అలాగే మన మజిల్ వెయిట్ ఎంత ఉంటుంది, అలాగే టోటల్ ఓవరాల్గా మన బాడీలో బిఎంఐ రేట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. తర్వాత మనం తీసుకోవాల్సిన ఆహారంలో మార్పులు చేసుకోవటం, అలాగే మనం ఏది కట్ చేయాల్సిన పని లేదు, కానీ ఇక్కడ క్యాలరీస్ని ఫాలో అవుతూ ఉండాలి. క్యాలరీస్ని మన బాడీకి మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అంతే విధంగా మన బాడీకి తగ్గట్టుగా క్యాలరీస్ ఇస్తున్నామా లేదా అనే దాని మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండాలి. మనం ఏ ఫుడ్ని తీసుకోవడం వల్ల ఒబేస్ అయిపోము, అలాగే ఏ ఫుడ్ని కట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయిపోము. ఇక్కడ మనం చేయాల్సింది మన యాక్టివిటీస్కి తగ్గట్టుగా క్యాలరీస్ని బర్న్ అనేది చేస్తున్నామా లేదా, క్యాలరీస్ని మెయింటెనెన్స్ చేస్తున్నామా లేదా అనే పూర్తి అవగాహన మనకి తెలిసి ఉండాలి. ఇలా మనకి తెలియాలి అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్తో పాటు అలాగే ఫిట్నెస్ గైడ్లైన్స్ ఇచ్చే ఒక మంచి కోచ్. అలాగే ఓవర్ వెయిట్లో వెళ్ళిపోతున్నాము అంటే దీని అర్థం మనం తిన్న ఆహారం ద్వారా మాత్రమే కాదు, అలాగే మన మూమెంట్స్ ప్రకారం మన బాడీకి ఏ విధంగా ఫిట్నెస్ అనేది ఇస్తున్నాం అన్నది మాత్రమే కాదు, మనము మన లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నామో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెస్డ్గా ఉన్నప్పటికీ మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం, డైట్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం, అయినా మనం వెయిట్ లాస్ అనేది అవ్వం. ఎందుకు అంటే మనం ఇంటర్నల్గా ఏదైతే మన బాడీకి ఫీడ్ చేస్తూ ఉన్నామో అది మనం బ్రెయిన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి, అలాగే రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంది, రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూట్ కాజ్ని మనం క్లియర్ చేసుకుంటూ మన డైట్ని ఫాలో చేసుకుంటూ మన ఫిట్నెస్ అనేది మెయింటెనెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఓవర్ వెయిట్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఓవర్ వెయిట్ అనేది ప్రాబ్లం కాదు, బట్ ప్రతి ఒక్క సమస్య రావడానికి హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూ అనేది మన బాడీలో చేరుతుంది అంటే దానికి అర్థం ముందుగా వచ్చేది ఓవర్ వెయిట్ మాత్రమే. ఇది మన బాడీకి సిగ్నల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామో అకారణంగా మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, టేక్ కేర్ అని చెప్పేసి. మన బాడీని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ గమనించుకుంటూ కావాల్సినదంతా కూడా మనం చేస్తూ ఉన్నాము అంటే ఓవర్ వెయిట్లోకి వెళ్లకుండా ఆపొచ్చు. తద్వారా మనకి రకరకాల డిసీజెస్, అవి కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి సంబంధించిన డిసీజెస్ లేదా క్రానికల్ డిసీజెస్ అనేవి దాటేయొచ్చు. సో ఈ విధంగా మనకు కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన న్యూట్రిషన్ కోచ్ యొక్క పర్యవేక్షణలో, అలాగే అయిన
ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో గనక మనం మన బాడీకి సంబంధించిన క్యాలరీస్ని కట్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మన బాడీకి సమతుల్య ఆహారం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కాకుండా న్యూట్రిషన్ని ఆహారంగా ఇచ్చాము అంటే మనం ఒబేస్ నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మన లైఫ్‌ని మన చేతుల్లోకి తిరిగి తెచ్చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉండాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి ఒబేసిటీ అని. మేము మీకు గైడ్ చేస్తాం.